హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పడాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ నేను ఎక్కడికి వచ్చినో తెలుసా? ఒకసారి మీకు చూపిరా. చూసిల్లు కదా, మేము ఎక్కడికి వచ్చినామంటే జలవిహార్ దగ్గరికి అయితే వచ్చినాం ఎంజాయ్ చేయడానికి. మరి నేను ఒక్కనే రాలే, నాతో ఒక చిన్న గెస్ట్ వచ్చింది. మరి గెస్ట్ అనగానే అర్థం చేసుకోండి ఎవరో, చూపిస్తా. దా కమాన్, షీ ఈజ్ మై ఫ్రెండ్ ప్రసన్న. మాస్క్ తీరా, కనబడాలి కదా వాళ్ళకి. ప్రసన్న వచ్చింది కాబట్టి మీ ఇద్దరం కలిసి ఇలా జలవిహార్కి వెళ్ళి లోపల మస్తు ఎంజాయ్, మొత్తం జారకుండా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తాను. మరి మేమే కాదు, మా కెమెరామ్యాన్ మా మోహిని మాతో వచ్చిళ్ళు. లోపలికి రండి, మరి ఎట్లుండో చూద్దాం ఇవ్వాలి. ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వచ్చేసినాం. చూసిల్లే కదా, వెనక పెద్ద పెద్ద జారుడు బండలు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. మరి చూస్తా అంటేనే ఆనందం అవుతుంది. మరి ప్రసన్న ఏం చేద్దాం అంటే నాకు ఇంత ఓపెన్ గా అడిగేసింది. ఇక్కడ జనాలు ఉన్నారు కదా బాగోదు. అంటే స్విమ్మింగ్ చేద్దాం అనేసి అంటే ఓకేరా, నీకు ఈత రాదా? అయ్యో నేనున్నా కదా, స్విమ్మింగ్ రాకుంటేంది, నేను నేర్పిస్తాను. నేను ఇలా ఎత్తుకొని నువ్వు ఇలా పట్టుకుంటా, నువ్వు ఇలా ఇలా ఈదుకుంటూ వెళ్ళిపో, ఓకేనా? మా ప్రసన్న చాలా మంచిది. మనం లోపలికి వెళ్తుందండి. వాళ్ళు కుళ్ళుకుంటారు, కొంతమంది కుళ్ళుకోకండి, అర్థమైందా? రండి. కెమెరామ్యాన్ కుళ్ళిపోతాండి. అయితే లోపలికి ఎంట్రన్స్ పోతాను, రండి. మేమైతే రెడీ అయ్యాను. నా స్విమ్మింగ్ డ్రెస్ ఈ మెల్లో ఉంది. ఏంటంటే లాకర్, బట్టలు పెట్టుకునేది. మరి నేనైతే రెడీ అయినా. ప్రసన్న ఎక్కడ ఉందో? వస్తాను ప్రసన్న. డ్రెస్ స్విమ్మింగ్ డ్రెస్ నార్మల్గా ఇలా ఉండవే. గోవాలో ఇలా వేసుకుంటారు కదా, అవి లేవా? గోవాలో ఇలా వేసుకుంటారు కదా, అవి లేవా? ఏం కాదు, ఏం కాదు అడ్జస్ట్ అవుతాం ఎలానో అలాగా. ఏం లే, ఎంజాయ్ చేయాలి కదా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ ఏ గేమ్ ఆడదాం? జారుడు బండ ఆడదామా, స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా, లేకపోతే ఏం చేద్దాం? అది జారేదానికి వెళ్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే జారుదాం. ఇప్పుడు ఏమో జారుతుందో నేను జారుతుందో చూద్దాం. పండు పైనుంచి దూసేది కాదు, జారుతా అన్నావు కదా, మరి ఇప్పుడు ఎక్కి జారాలి. నువ్వు రింగు నుంచి జారుతావా, లేకపోతే సాపుగా జారుతావా, లేకపోతే ఇలా 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 తిరిగి జారుతావా అని నీ ఇష్టం. ఎలా జారుతావు? సరే, మరి ఇప్పుడు ఎంత ధైర్యం ఉందో, మరి ఎలా జారుతుందో అనేసి ఒకసారి మనం పైకి వెళ్దాం, చూద్దాం. రండి వెళ్ళి. ఏం కాదు, నేనున్నా కదా నీకు. నేనున్నావనే భయం కదా నాన్న. ఇప్పుడు వెళ్తాను, పైకి అయితే వెళ్తాను. రా, ఇంత త్వరగా పైకి వెళ్ళకదా. వెళ్తే నేను ఒక్కనే వెళ్ళాను కదండి, కెమెరా మ్యాన్ కూడా పక్కనే తీసుకెళ్తా. నన్ను కూడా చంపేస్తావా? అరే ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంట? ఇన్ని నీళ్ళ అది చూడ ఒకసారి. రావుతా అయ్యి జారాలి. ఇప్పుడు జారాలి, తప్పదు. ఫస్ట్ అయితే ప్రసన్న అని నేను ఇందులో జారడానికి ఫస్ట్ బలి ప్రసన్నాన్ని ఇచ్చేస్తున్నాం. బలి ఇచ్చేస్తున్నాం ప్రసన్న. అయితే ఇగో నేనేం చెప్తాను, నేను ఫస్ట్ వెళ్ళేసి అక్కడ ఉంటా, తర్వాత నువ్వు రా, ఓకేనా? మరి నేనైతే వెళ్ళడానికి ఎలా వెళ్ళాలంటే ఇలా చూడన్నా వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు వెళ్ళండి సెకండ్ మీద వెళ్ళండి. కాళ్ళు పెట్టండి.
వండర్ఫుల్ సూపర్ ఉన్నది. ఇప్పుడు అది కాకుండా ఇంకోటి రోజు జారడానికి ఇది తెచ్చుకుంటాను. కెమెరామెన్ కూడా జారాలి కాబట్టి ఒకసారి జారించిన తర్వాతనే పైకి వస్తుంటా. అసలు ఎలా అనిపించింది? పర్వాలే, ఎందుకంటే నన్ను దలుచుకుంటే బ్రతుకుతారు. నన్ను దలుచుకోండి ఇలాంటి ఆటలు ఆడేటప్పుడు. మోయిను నీకెలా అనిపించింది? ఓకే, మరి ఇప్పుడు అది ఆడినాం కదా, ఇంకొకటి కూడా ఆడాలి. పాప కెమెరామెన్ ఏం ఆడుకుంటే కెమెరా పట్టుకుని తిరుగుతాడు. నాకు మోసం చేస్తుంది. ఆయన ఆడిద్దాం ఇప్పుడు. ఇప్పుడు తోసేద్దాం. ఇప్పుడు కెమెరామెన్ చూసింది. జాగ్రత్తగా. ఏయ్ భయం కాదు, నేనున్నా. ఈసారి నువ్వు ఒక్కదానే మనం ముగ్గురం జాగ్రత్త ఒకేసారి. ఓకేనా? భయపడవు కదా? భయపడకుండా ఇప్పుడు నేను జారిస్తా. కెమెరామెన్ కూడా జారి కట్టు. కెమెరా వద్దు, జారి కెమెరామెన్ జారి. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా? నా ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పాలి ఇప్పుడు? అన్నిటి చెప్పు, ఎందుకంటే ఆ పక్క నుంచి వచ్చేది కెమెరా చెప్పు. ఆ బొక్కల నుంచి పోయేటప్పుడు అన్ని బొక్కల నుంచి నీళ్ళు పోయినాయి. ఏ బొక్క నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా ఒకటే వేసుకొని రావాలి. ఎవరైనా రెండు వేసుకొని వచ్చి మధ్యలో డబల్ అంటే డబల్ స్పీడ్ తో వస్తాం అనుకున్నా, సింగిల్ స్పీడ్ ఆగిపోయింది. మధ్యలో అయిపోయింది. నీకు ఇప్పుడు సింగిల్ జారిన తర్వాత ఎట్లా అనిపించింది? దీని తర్వాత ఇంకో చాలా ఉన్నాయి, అటుకి వెళ్ళిపోతాం. చెప్పండి. ఎలా ఉంది? వావ్, సింగిల్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ జారుడు, వాటర్ మింగుడు. వావ్, వండర్ఫుల్. సింగిల్ అని పైకి ఎక్కించింది. పైకి ఎక్కినాక సిగ్నల్ పంపింది. అక్కడ ఆగిపోయింది. కాకపోతే ఎవరైనా స్టేట్ దారాలి. వీడు ఏం చేసినట్టే కాలు ఇలా బాగా పెట్టాడు. అరే ఆ రెండు బుగ్గలు పట్టుకొని పైకి కిందికి వచ్చినావు, ఎలా ఉంది కదా? రెండు బుగ్గలు బలిగిపోయినాయి. ఎలా ఉంది రే? ఆయన షుగర్ ఇగో ఫ్రెండ్స్, మొహిన్ తో ఎలా ఎన్నో అవుట్ 2 అయిపోయినాయి. మొహిన్ లోపల సూపర్ గా అది కాలిపోయింది. దాన్ని తీసుకుని విశ్వన్ సాగర్ వేయడం. నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది ప్రసన్న? కానీ దీని మాత్రం పిచ్చి వచ్చినట్టు చల్లుతా అంటే చలి వచ్చినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? వెచ్చదనం కోరుకుంటారు. ఆ వెచ్చదనం నీకు తెలియట్లేదు, అందుకని ఇలా అంటారు. చాలా సెకలు ఉన్నారా? ఓకే, ఇక కెమెరామెన్ కూడా పాపం బాగానే ఉన్నాడు. కెమెరామెన్ కి ఈత రాదు, మా మొహినుద్దీన్ కి ఈత రాదు. నాకు ఒక్కరికి ఈడ అంటే స్విమ్మింగ్ వచ్చిన ఒక ఓన్లీ మెంబర్ అంటే నేనే. అందుకనే వీళ్ళు గుర్తించి నాకు మెడల్ కూడా ఇచ్చారు. రెండు, ఒకటి ఇక్కడ వెండి బిల్ల.
ఒకటి కారు, ఒకటి వెండి మెడల్ కూడా ఇచ్చిండు నాకు. థ్యాంక్స్ అండి. ప్రసన్న, చలి పెడతానప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? దుప్పటి లేని వాళ్ళు ఏం చెప్తారు? స్వెటర్ లేని వాళ్ళు ఏం చెప్తారు? పక్కన ఒక అమ్మాయి ఉంది అనుకో, స్వెటర్ లేదు, దుప్పటి లేదు, చలి పెడతాను, ఇద్దరే ఉంటే ఏం చెప్తారు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దానికి నువ్వు నేను ఇద్దరే ఉంటే వేరే ఫైరింగ్ అది. అంటే ఏం చెప్తారంటే నార్మల్గా నీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. ఎప్పుడన్నా బాగా చలి పెడితే ఏం చేయాలంటే వెచ్చదనం అంటే ఇలా ఒక ఇస్తే చాలా అది వెచ్చదనం. అబ్బాయి ఇప్పుడు చూసినా వణుకోడు రావట్లేదు కదా, నీకు వణుకోడు పుడుతుందా? ఫ్రెండ్స్, మరి డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే వాటర్ గేమ్స్ అన్ని ఆడేస్తాం. స్విమ్మింగ్ పూల్ లో బాబాకు బాగా ఈత నేర్పించా, బాగా నేర్చుకుంది. విల్ సో నైస్. అలాగే ఇప్పుడు ఇంకో వేరే గేమ్స్ కి వెళ్ళాలి అనేసి, మన హర్రర్ గేమ్ అంట. లోపలికి వెళ్తే భయపడతారంట. మరి ఈమె భయపడుతుందా లేకపోతే భయపడిన నన్ను హక్ చేసుకోక అలాంటివి చేయగల లోపల బాగా బరి తెగించావు. అలాగే ఆ గేమ్ ఉంది. ఇక్కడ మిర్రర్ హౌస్ కూడా ఉంది. అంటే మిర్రర్ హౌస్ అంటే లోపలికి వెళ్ళి అన్ని మిర్రర్స్ ఉంటాయి, మన దారి ఎత్తుకొని బయటికి రావాలి. అవి కూడా ఉంటాయి. ఆడదామా? రెడీ? షూరా? మరి ఆడితే మరి గెలితే ఏమిస్తావు? ఇష్టం, నువ్వు ఏది ఇచ్చినావు కదా. నీకే 100 రూపాయలు ఇస్తా. నేను అలా తీసుకుంటా. నేనే 100 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు. వాట్ విల్ గివ్ టు మీ? నీకేం కావాలి చెప్పు. 2 కడ్డాయిలు, 2 బనీన్లు. హగ్గు కిస్ ఇస్తానన్నది. ఓకే, డీల్ డన్. భయపడ్డది అనుకో, భయపడితే ఒకవేళ భయపడకపోతే హగ్గు క్యాన్సిల్, ఒకవేళ భయపడితే హగ్ చేయాలి. ఓకేనా? డీలా? ఓకే, మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి రెడీ. డోర్లు కొడతాను. భయపడక, భయం అయితే నేనున్నా. ఓకేనా? ఇగో ఆంతోనే ఎక్కువ భయపడాలి ఇప్పుడు. లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. A few minutes later. భయపడ్డావా? చాలా భయపడ్డా. నేను భయపడాను రాజు. ఈ చిన్న చిన్న వాటికి భయపడే అంత ఇది కదా. అదే నువ్వెందుకు భయపడతావా? నేను చూస్తే దయ్యాలు భయపడతాయి. వాడిని చూసి భయపడ్డవులే కానీ. ఇగో సరే కానీ ఇప్పుడు ఏమైంది మిగతాది ఏదో అన్నావు ఫస్ట్. ఏమన్నా? అరే అగ్గిత్తా కిసిత్తాను అగ్గిచ్చే. భయపడ్డు. అరే భయపడలేదా? భయపడకుండా నేను భయపడను. నీకన్నా ఇంకేంది, ఎవరికైతే ఏమున్నది ఇచ్చేయాలి. ఏం లేదు, అబద్ధం అంటే ఏంది? గివన్నీ నడవవు మన దగ్గర. గిసివంటి అట్లా ఇయ్యద్దు. అయ్యేది గివి అంటారా? గిది అలా కాదు, ఇది ఇలా తిరుగురా నాన్న, ఇలా తిరుగు. ఓకే ఓకే. ఆడియన్స్ కూడా చాలా ఆనందం అవుతుంది అనుకుంటున్నాను. కొంతమందికి అయితే కాలిన అవసరం. కెమెరామెన్కి అది కాలిపోతుంది. కాలిపోయి ఏం కాదులే కానీ. నెక్స్ట్ మిర్రర్ ఉంది, అందులో రూట్ దేవలాడుకోను. ఫస్ట్ నీకు రూట్ దొరికింది అనుకో, నీకు రూట్ దొరికితే ఓకే. నీకు ఒక రూట్ దొరకకపోతే నాకు దొరికింది అనుకో. అదే అన్ని గేమ్ మీతో మాతో ఏం గేమ్స్ ఉండవా? మీతోటి ఎందుకు? మీరెందుకు? మీరు నచ్చలేదంట. మేము చెప్పలేదు సార్. చూసినావా? నచ్చిందంట. ఫస్ట్ రూట్ నాకు దొరుకుతుందా? దొరికితే బయట వస్తారు కాదు, దొరికితే ఎవరు ఫస్ట్ తీసుకొస్తే వాళ్ళకి ఏమి ఇస్తాం. వాట్ విల్ గివ్ టు మీ? హగ్ అయిపోయింది, ఉన్నది కిస్ ఒకటి. లాలీపాప్ ఇస్తారు. లాలీపాప్ అదొకటే కాబట్టి కిస్ అయితే ఓకే. డన్నా? డన్ను. థమ్స్అప్ పెట్టు. లేదు అది కాదు, అది థమ్స్అప్ పెట్టాలి. ఇలాను ఇలాను ఇలాను. యా డన్ అంట. కమాన్ మిర్రర్ హౌస్ కి అట. యా కమాన్. లోపల కనబడతాను కదా, అదే మిర్రర్ హౌస్. మరి మిర్రర్ హౌస్ లో ఫస్ట్ రూట్ నాకు దొరుకుతుందా లేకపోతే ఏమకు దొరుకుతుందా? మరి ఎవరికి కెమెరామెన్ దొరుకుతుందా? కెమెరామెన్ దొరకదు ఫస్ట్. పాపం కెమెరామెన్ కి రోడ్డే కనబడదు. రోడ్ అదే అదే నడువా చాలా.
ఓ మొయినో వెళ్ళొచ్చింది అనుభవం. ఫస్ట్ దానికి ఎవరు చెప్పింది అన్నయ్య ఇదే మహేంద్ర గుర్తు పెట్టారా తెలుసా? ఏంటో ఇది ఉంది. మిర్రర్ హౌస్ అంటే ఏంటనుకుంటున్నావు? మిర్రర్లు ఉంటాయి అనుకున్నా, మిర్రర్లో దారి తప్పిపోతాం అనుకోలే. చదువుకో, ఇక్కడ మిర్రర్ లేదు ఇది. 3 మిర్రరేనా? నాకు తెలుసు రోడ్డు లేదు లేదు లేదు. నాకు తెలిసి జరగబట్టు వీడు ఫస్టే పోయి వచ్చిండు, మమ్మల్ని అందరినీ మోసం చేస్తుండ్రు ఫ్రెండ్స్. అని దారి తెలుసు, మాకు దారి తెలియదని ఆట పట్టిస్తుండు. ఇటు నుంచే కదా నువ్వు వచ్చింది. ఒప్పుకుంటే నేను నేను ఓడిపోయాను. దా వచ్చినా చూసినావా? ఫైనల్ గా నేనే తగ్గుతా వచ్చా. అదే నాయన ఇదే నాయన. ఏది చూడండి, ఫైనల్ గా నేనే తగ్గుతా వచ్చిన. ఇదంతా మంచి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫైనల్ నేనే తగ్గుతా వచ్చా బయటికి. ఇలా తెలియదు నేను ఓడిపోయినా. సరే నేను ఇస్తలే నీకు. ఎట్లయితే ఎవరైతే గెలిచి నేను కదా, నాకు ఇవ్వచ్చుగా. మరి మిర్రర్ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మిర్రర్ హౌస్ లో సూపర్ గా థ్రిల్లింగ్ గా ఉన్నది, ఎంజాయ్ గా ఉన్నది. అవును అన్ని అద్దాల మధ్య నేను ఎలా కనిపించా? పెద్ద ఎద్దులా కనిపించావు. అదే అందంగా కనిపించినావు. అసలు అయితే చూడలేక మైండ్ పోయింది. రూట్ ఎందుకు దొరకట్లేదని భయం అయింది నాకు ఒకేసారి. ఎందుకంటే ఇద్దరిదాకా పొద్దున వచ్చినప్పుడు మేకప్ అంతా ఒకేసారి వాటర్లోకి పోగానే పోయింది కదా. అప్పటి నుంచి నాకు అబ్బా అద్దాల మధ్య ఏంద్రా ఈ టార్చర్ అనిపించి అట్లా జోక్ రా జనాల కోసం. చూడు చింటి చింటి చింపులు చింటి టింటి టింటి అనుకోని. కానీ సరే మిర్రర్ హౌస్ లో నేను గెలిచాను కాబట్టి నాకు తెలుసు రూటు, నేనే తీసుకొచ్చా. కాకపోతే వీళ్ళు అనుకుంటారు మేమే తీసుకొచ్చినాం అనేసి. నో నెవర్, నేనే తీసుకొచ్చా, నేనే రూట్ దొరకబెట్టాను కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు అంతమంది ఉన్నారు కదా, అసలు అయితే వద్దు, నీకు వేరే చేయాలంటే ఓకేనా? ఓకేనంట. మరి వీడియో ఆఫ్ చేయాలా? సరే ముద్దిస్తా అనేసి ఒప్పుకున్నది కాబట్టి ఓకే. ఏం చెప్తాను? పంపించేయండి వాట్సాప్. జనానికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కావాల్సింది. నువ్వే ముద్ద అడిగినావు. ఓకే ముద్దే కాదా ఇచ్చేస్తుంది, కాకపోతే మీరు ఉన్నారనేసి. ఓకే అంతే కదా, ఇట్లా ఇస్తుంది. మీరు ఇక్కడ ఉండండి. ఏమి లేదు. ఓకే మీకు చూపించలేదు కానీ సిగ్గుపడదు, నాకైతే ఇచ్చేసింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా ఈరోజు మా జలవిహార్ ఎలా ఉందో. జలవిహార్కి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలి అనుకోకుండా మేము దగ్గరలో ఉన్న జలవిహార్కి వెళ్ళండి. మంచిగా వాటర్లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నేను ప్రసన్న వచ్చాము, బాగా ఎంజాయ్ చేసాం. అలాగే మా టీమ్, మా వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండు. అందరితో వచ్చి మంచిగా ఫ్యామిలీతో వచ్చి మస్తు ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో. చాలా మంచి ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. అంటే సమ్మర్లో ఎక్కువ మనం వాటర్నే అంటే వాటర్లో ఉండాలి, స్విమ్మింగ్ చేయాలని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, వాటర్ గేమ్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ గేమ్స్ ఉన్నాయి, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే రండి, ఎంజాయ్ చేయండి. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న ఈజ్ మై ఫ్రెండ్. అంటే నేను కూడా బ్లాగ్ చేస్తాను కదా, మరి నేను ఒక్కనే వెళ్తే బాగోదని ప్రసన్నని పిలిచిన. ప్రసన్న కూడా వచ్చి నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ప్రవీణ్ టు. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్ గారు కెమెరా పట్టుకొని వచ్చి మాకు ఇంతగానో వీడియో షూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మొహినుద్దీన్ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మమ్మల్ని దగ్గర ఉండి చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో ప్రసన్న. థ్యాంక్స్ టు యు ఆల్సో ప్రవీణ్. థ్యాంక్ యూ. బాయ్.